రాష్ట్రంలో అన్న చెల్లెళ్ల మధ్య రాజకీయం మరింత ముదురుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఆయన సోదరి కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల డి అంటే డి అన్నట్లుగా తలబడ్డారు. అన్నను ఓడించడమే లక్ష్యంగా, అధికారం నుంచి దించడమే పరమవాదిగా రాజకీయంగా ఆమె దూసుకుపోయారు. ఫలితంగా బలమైన రాయలసీమ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి మళ్లీ ఎదురుకానుందనేది స్పష్టంగా తెలుస్తుంది. వైఎస్ జయంతిని పురస్కరించుకొని షర్మిల వేస్తున్న అడుగులు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. తన తండ్రి దివంగత వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులు అర్పించడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారు. కానీ షర్మిల దీనికి భిన్నంగా రాష్ట్ర రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో వైఎస్ జయంతి వేడుకలను రాష్ట్ర స్థాయిలో నిర్వహించారు. దీనికి పొరుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులను, పార్టీ సీనియర్ నాయకులను ఆహ్వానించారు. తద్వారా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలు తానేనని చెప్పుకునేందుకు ఆమె కీలకమైన అడుగులు వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా వైఎస్ వారసురాలు షర్మిలనేనని సెల్ఫీ వీడియోలు ప్రకటించారు. సో దీనిని తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. నమస్కార్. Today is Rajashekar Reddy ji's birthday. A true leader of the masses, a person who felt for the people of Andhra Pradesh, who believed in the people of Andhra Pradesh and who lived for the people of Andhra Pradesh. It's a tragedy that we lost him, and I'm absolutely certain that if he was here today, Andhra Pradesh would be a completely different place. It would not be facing the tragedies, the difficulties it is facing today. Sharmila ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajashekar Reddy ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit and the same affection and love for the people of Andhra Pradesh that he had. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన షర్మిల జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఎక్కువ మంది నాయకులు వ్యతిరేకిస్తున్నట్టుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ వైఖరి భిన్నంగా తాను ఉన్నానని అందరికీ కలుపుకొని పోయేలా రాజన్న బిడ్డగా తాను నిలబడతానని ఈ షర్మిల చెప్పకనే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఆమె కీలకంగా తీసుకున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా వైఎస్ వారసురాలిగానే కాకుండా పటిష్టమైన నాయకురాలుగా కూడా షర్మిల ముద్ర వేస్తున్నారు. ఇది ముందు రాజకీయంగా షర్మిలకు మేలు చేస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు ఈ పరిణామం కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన షర్మిల జగన్మోహన్ రెడ్డి బలమైన గళాన్ని వినిపించలేకపోతున్నారు. క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకు ఆయన పర్యటించిందే లేదు. పైగా నాయకులు కూడా అనేక కారణాలను ఎత్తి చూపుతున్నారు. జగన్ ఊహించిన దానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో నాయకులు కారణాలు చెబుతున్నారు. దీంతో ఈ లోపాలను పసిగట్టిన షర్మిల వైసీపీ నాయకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రతిపాదికగానే ప్రస్తుతం వైఎస్ జయంతిని ఆమె ఘనంగా నిర్వహించారనేది పరిశీలకుల మాట. మరి ఇదే బలపడితే వైఎస్ వారసత్వం షర్మిల వైపు మళ్లితే నాయకులు కూడా జంపు చేస్తారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా వచ్చే 4 సంవత్సరాలలో ఏదైనా జరగవచ్చు. కాదని లేదని ఎవరు చెప్పలేని పరిస్థితి ఉన్న విషయాన్ని కూడా గ్రహించాలి. 2029 ఎన్నికలు కూటమి వర్సెస్ షర్మిల మధ్య జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ వర్గాల మాట.